అవునా? సో ఏం మారాలి ఇప్పుడు? మనుషుల యొక్క బుద్ధి మారాలి, ఆలోచనలు మారాలి. మారాలంటే దానికి తగినటువంటి జ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి. ఆ జ్ఞానం కనుక వెళ్ళిపోతే, మనిషిలో లేకపోతే విచక్షణ కోల్పోతాడు. అందుకే మన ఉపనిషత్తుల్లో ఋషులు స్వాధ్యయనం అనేది నిత్యము చెయ్యాలని చెప్పారు. ఏం స్వాధ్యయనం? న్యూస్ పేపర్ కాదు, మరేమిటి న్యూస్ చూడవటం కాదు. తానెవరు, తన వ్యక్తిత్వం ఏంటి, తానేం చేస్తున్నాడు, ఎలా నడుచుకోవాలి, ఇది శాస్త్రాలు దీనికి మూలంగా ఆధారంగా పెట్టుకొని నిత్యం చేయాలి. 3 పూట్ల అన్నం తింటున్నాం కదా, భోజనం చేస్తున్నాం, మధ్య మధ్యలో పానీయాలు తాగుతున్నాం. అట్లాగే ఇది కూడా దానికంటే ఎక్కువ ఉంది. అందరికీ తెలుసు పౌష్టికాహారం ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, యూట్యూబ్లో డాక్టర్లు ఏం చెప్తున్నారు. బట్ మనస్సును ఎలా బాగు చేసుకోవాలి, దానికి ఏం చెయ్యాలి, ఎలా మరమ్మతులు చేసుకోవాలి, అసలు పాడు కాకుండా ఎలా చూసుకోవాలి, ఇది ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవాలి? కాబట్టి నిత్యము కనుక స్వాధ్యయనం చేస్తే, ఈ శాస్త్రాన్ని మననం చేసుకుంటూ శ్రవణం చేసుకుంటూ ఉంటే దారి తప్పడు, కింద పడడు తొందరగా. పడ్డ వెంటనే బంతిలాగా పైకి లేస్తాడు, అలర్ట్గా ఉంటాడు. అందుకు కదా. సో బుద్ధి అనేది ముఖ్యం మానవుడికి. ఈ బుద్ధి స్థాయిలో ఏం చేస్తాడు? తా అంటే తలపులు, ఆలోచనలు. అంతే, బుద్ధిలో ఏముంటాయి? తలపులు ఉంటాయి. అందుకే తల జడితే మనిషే పోతాడు. ఎందుకు? తలలో తలుపులు ఉంటాయి, తలపులు ఉంటాయి. అవునా? కాబట్టి తల జడిపోయింది అనుకోండి, మొత్తానికి పోతుంది. సో ఈ తలపుల్లో ఉన్నప్పుడు మానవుణ్ణి ఏమంటాడంటే విచారించేవాడు. సో విచారణ అనేది బయట జరుగుతుంది, బాహ్య విషయాల గురించి, లోపల జరుగుతుంది విచారణ చేసేవాడు. అప్పుడు మానవుడికి ఒక డిజిగ్నేషన్ థింకర్. థింకర్ అంటే ఏమిటి? ఆలోచన చేసేవాడు, విచారణ చేసేవాడు. ఇప్పుడు 3 స్థాయిలో ఉంది వ్యక్తిత్వం. 1 దర్శించేవాడు, 2 భావించేవాడు, 3 విచారణ చేసేవాడు. అందుకే సింపుల్ గా దభావి అంటారు. దభావి మనిషి అంటే ఎవరు? దభావి. అవునా? పర్సీవర్, ఫీలర్, థింకర్. ఈ 3 వ్యక్తిత్వాలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి మనిషిలో. అవునా కదా? నిత్య నిరంతరం మనం నిద్రపోయేదాకా పనిచేస్తూనే ఉంటాయి. ఒక్క క్షణం ఆపండి చూద్దాం, జరుగుతుంది. సో ఈ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది మెకానిజం అంటే, శరీరంతో విషయాలు దర్శిస్తూ ఉంటే అవి మనసులోకి వచ్చి పడుతున్నాయి. అవునా? మనసు ఎవరు ఇప్పుడు? రిసీవర్. రిసీవర్ ఏం రిసీవ్ చేసుకుంటుంది? విషయాల్ని రిసీవ్ చేసుకుంటుంది. స్పందనలు రిసీవ్ చేసుకొని అలాగే ఉండదు మనస్సు. తనకంటే ఇంకొంచెం పెద్దది ఉంది, ఏమిటి? బుద్ధి. దానికి అందిస్తుంది. అంటే మనసు క్లర్క్ అయితే బుద్ధి సూపరింటెండెంట్ అనుకోండి, అవునా? మేనేజర్ అనుకోండి, అందిస్తుంది. ఆ బుద్ధి ఏం చేస్తుంది? మళ్ళీ విచారణ చేసి ఇది మన అనుకూలమా ప్రతికూలమా, ఇది మంచిగా చెడా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, క్షణంలో కదా ఆలోచన చేసి వెంటనే మనసుకి ఆదేశం ఇస్తుంది, కమాండ్. ఆ మనసు ఏం చేస్తుంది? వెంటనే శరీరానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ కమాండ్. అంటే అప్పుడు ఇంద్రియాలు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. అందుకే మనలో 2 రకాల ఇంద్రియాలు ఉన్నాయి. ఏమని చెప్పండి? జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియం. జ్ఞానేంద్రియములేమో విషయాల్ని లోపలికి పంపిస్తాయి. అవునా? బుద్ధి యొక్క ఆదేశంతో మనస్సు వాటిని ఏం చేస్తుంది? దాని ప్రకారము పనులు చేస్తూ ఉంటుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. దేని ద్వారా? కర్మేంద్రియముల ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక దృశ్యాన్ని చూసింది ఎవరు? కన్ను. కానీ మనసులోకి వెళ్ళి పడిన తర్వాత మనసు దానికి ఏం చేస్తుంది? వెంటనే మిస్టర్ బుద్ధి, ఇంటలెక్ట్కి అందిస్తుంది. అప్పుడు అది ఎంత బాగుందో అంటే ఆశ్చర్యాన్ని వెలువరుస్తుంది. అవునా? దానికి అనుగుణంగా
శరీరం కానీ ఇంద్రియములు కానీ రియాక్ట్ అవుతుంది. ఎంత బాగుందో కదా. అది నాకు వస్తే బాగు, నేను తీసుకుంటే బాగు, నాకు ఉంటే బాగు, బాగున్నాను. బాగలేదు అనుకోండి, వెంటనే ఏమవుతుంది, దానికి అనుగుణంగానే రియాక్ట్ అవుతుంది. ఏం బాగా చేంటాలంటే ఇలా ఎన్నో 1,90,000 ఉంటాయి. ప్రతి నిత్యము రోజు జరుగుతూనే ఉంటుంది. దీన్ని అమ్మగారు బిజినెస్ కింద చెప్పేవాడు. బిజినెస్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని 2 ఉంటాయి. అంటే దిగుమతి చేసుకుంటాం, ఎగుమతి చేస్తుంటారు, అవునా కదా. ఇప్పుడు చెప్పండి, మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం? విషయాల్ని దిగుమతి చేసుకుంటున్నాం, అవునా. దాని లోపల చర్యలు జరుగుతున్నాయి మనోబుద్ధి. దానికి అనుగుణంగా ఏం జరుగుతుంది? రియాక్షన్స్. మన లోపల నుంచి ప్రతిచర్య రియాక్షన్స్ ఎలా బయటకు వస్తున్నాయి? కర్మేంద్రియాలు. మనకు అనుకూలంగా ఉంటే దాని దగ్గరికి వెళ్తాం, అది కావాలనుకుంటాం, దానికి అనుగుణంగా పనిచేస్తాం, చేతులు, కాళ్ళు, వాక్కు అన్ని, అవునా. ప్రతికూలంగా ఉంటే అది వెనక్కి వచ్చేస్తుంది. సో యాక్షన్స్, రియాక్షన్స్, అవునా. ఆకర్షించబడటం, వికర్షించబడటం, ఇది నిత్యం జరిగే ప్రోగ్రామ్. అయితే ఇది అందరిలోనూ ఉంది కదా, ఎప్పుడూ జరుగుతుంది కదా, నిత్య నిరంతరం జరిగే పని ఇది. అలాంటప్పుడు అందరికీ ఉంటే అందరూ ఒక రకంగా ఉండొచ్చు కదా, ఒక రకంగా ఉండొచ్చు కదా. ఉండట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒకదాన్ని చూస్తే ఆహా ఓహో అంటారు, అదే విషయాన్ని ఇంకోటి చూసినప్పుడు చీ 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 అంటుంటారు. ఎందుకు? కారణం ఏంటి? ఇంకొకటి, ఈ 2 మనస్సు, బుద్ధి 2 ఉన్నాయి కదా. సాధారణంగా 90% ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్, మానవులలో ఏం జరుగుతుందంటే, మనసు బుద్ధికి చెప్పి, బుద్ధి ఒక కమాండ్ ఇచ్చింది అనుకోండి, ఇలా చెయ్యి అంటే మనసు వెంటనే ఒప్పుకోదు. ఇది మంచిది, ఇది పెద్దవాళ్ళు చెప్పారు, శాస్త్రం ఇలా చెప్పింది, ఇలా చెయ్యవే అని మనసుకు చెప్తే అది వెంటనే విని ఆదేశాన్ని స్వీకరించి పని చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. కానీ అది వినదే. బుద్ధి చెప్పినా చూపించినా అది వింత ఒక పట్టణ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తాడా నా వాళ్ళ ఏదో ఒక సాకు చెప్తుంది, కుంటి సాకు చెప్తుంది, అవునా. తనకు అనుకూలంగానే అది స్పందిస్తుంటుంది. ఎవరు? మనస్సు. సో ఇప్పుడు మనస్సుకి బుద్ధికి మధ్యలో ఏమైంది? గ్యాప్ వచ్చేసింది. ఒక స్ప్లిట్ అంతా చూడండి, ఒక విభజన వచ్చేసింది, స్ప్లిట్. 90%కి ఇదే జరుగుతుంది. బుద్ధి చెప్పినట్టు మనసు చెయ్యి, మనసు చెప్పినట్టు ఇంద్రియాలు వెంటనే స్పందించండి. సో ఇప్పుడు ఏమైంది? వ్యక్తిత్వంలో చీలిక, స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చింది. ఎప్పుడైతే చీలిక వచ్చిందో అప్పుడు శక్తి ఏమైపోయింది? తగ్గిపోయింది. అందుకేనేమో చిన్నప్పటి నుంచి సాగుతుంది, కలిసి ఉంటే కలదు సుఖం. ఏది? మనుషులు ఇవి కూడా కలిసి ఒకదానికొకటి అనుకూలంగా పనిచేయాలి. కానీ నువ్వు చెప్పింది నేనే వ్యతిరేకిస్తే స్ట్రగులేగా లోపల, అవునా కాదు? ఈ స్ట్రగుల్ ఎప్పుడూ ఉంటుంది. సో అందుకని చెప్పేవారు, మనస్సట పతివ్రతలాగా ఉండాలంట. ఎవరి పతి? బుద్ధి, అవునా. బుద్ధికి విచక్షణ ఉంటుంది కాబట్టి ఆలోచించి చెప్తుంది, అవునా. ఈ రెండిటి మధ్యలో ఎందుకు ఈ చీలిక వస్తుంది? కారణం దీన్ని అన్వేషిస్తే అప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. గురుదేవులు చెప్తారు, కారణం ఏంటంటే మధ్యలో ఒక పెద్ద ఆటంకం. ఏమిటి ఆటంకం అంటే మానవుడిలో ఉండే అహంకారపూరితమైన కోరికలు, ఈగోసెంట్రిక్ డిజైర్స్. కోరిక అనగానే అహం వచ్చేస్తుంది. అక్కడ అహం లేకపోతే కోరిక ఎక్కడ ఉంది చెప్పండి? ఈ కోరికలు, అహంకారపూరితమైన కోరికలు ఉన్నప్పుడు ఏం చేస్తుంది మనస్సు చెప్పండి? కోరిక తీర్చుకోవడానికి కోసమే అది తపన పడుతుంది తప్ప బుద్ధి చెప్తే వింటుందా? కాబట్టి ఎన్ని కోరికలు ప్రబలంగా ఉంటే అంతగా పెద్ద చీలిక, అగాధం లాంటి, అఖాతం అంటారే,
అలా ఏర్పడుతుంది, స్ప్లిట్ వచ్చేస్తుంది. అప్పుడు మనిషిలో సంకల్ప శక్తి కానీ తర్వాత బౌద్ధికమైన శక్తి కానీ నిలవదు, పడిపోదు, తగ్గిపోదు. అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యలేదు. ఏమంటా వస్తుంది? ఏదో అహంకారం, దానికి సంబంధించిన చిన్న కోరికలు అంటా వస్తుంది. చిన్నవి కాదు, పెద్దవి అన్నీ కదా. అందుకే ఎన్ని కోరికలు ఉంటే మనిషిలో అంత స్ప్లిట్, అంత చీలిక. ఇవి తగ్గించుకుంటూ ఉంటే అది కూడా సెల్ఫిష్ డిజైర్స్ అన్నారు. అంటే స్వార్థపూరితమైన కోరికల వల్ల ఎక్కువ మాలిన్యం వస్తుంది మనిషికి. అందుకే భగవద్గీత అంతా చెప్పింది ఏమిటంటే, మొట్టమొదటి స్టెప్ మనిషి బాగుపడాలంటే నిష్కామ కర్మ యోగం ఉంటుంది. అది శుద్ధి చేస్తుంది మనిషిని. ఆ తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అహంకారపూరితమైన కోరికలు, ప్రెషర్ వల్ల మనస్సు దాని బుద్ధికి అనుకూలంగా ఉండదు. ఒక్కొక్కసారి రివర్స్ గేర్లోకి వెళ్ళిపోతుంది బండి. ఏమవుతుంది తెలుసా? మనసు చెప్పినట్టు బుద్ధి వినాల్సి వస్తుంది. మనసు డామినేట్ చేస్తుంది, అవునా? బుద్ధి దానికి అనుగుణంగా పోవాల్సి వస్తుంది. అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఇంకా ఏమవుతాడు మనిషి? చెప్పండి, ముందుకు వెళ్తాడా, వెనక్కి వెళ్ళి పడిపోతాడు. ఇది విషాదకర పరిస్థితి. బుద్ధి చెప్పినట్టు మనసు విందో, మనసు చెప్పినట్టు బుద్ధి వినాల్సి వస్తుంది. ఎప్పుడు ఇగో ఈ ప్రెషర్, అహంకారపూరితమైన కోరికలు ఎక్కువ ఉంటే ఇప్పుడు జరిగేది అదే. సమాజంలో కంట్రోల్ ఉండదు, ఇంద్రియాలు అసలు వశంలో ఉండవు, బుద్ధికి విచక్షణ ఉండదు. ఏం చేయాలి, ఎప్పుడు, ఎలా, ఏమిటి అనేది ఉండదు. ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. అది కాదు. సో ఈ కోరికలు ఎందుకు వస్తాయి? అప్ప ఈ కోరికలు దేవుడు ఎందుకు పెట్టాడో? దేవుడు పెట్టాడండి కోరికలు. మనకు ఎక్విప్మెంట్ ఇచ్చాడు దేవుడు, మనసు, బుద్ధి, ఇంద్రియాలు, పరికరాలు ఇచ్చాడు. నువ్వు ఉపయోగించుకో అన్నాడు, నీ ఇష్టం. మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, అవునా? ఈ కోరికలు ఎందుకు పెట్టాడు దేవుడు? ఏం పెట్టలే. మరి ఎందుకు వస్తున్నాయండి నాలో కోరికలు? ఎందుకంటే ఈ మొత్తం వ్యక్తిత్వాన్ని కంట్రోల్ చేసేది లోపల ఇంకోటి ఉన్నాయి. వాటిని వాసనలు అన్నారు. వాసన అంటే ఏంటి? మల్లెపూల వాసన, ఇంకో వాసన కాదు. అది బాహ్యమైనటువంటి వాసన. ఈ లోపల ఎలాగంటే, ఒక మంచి భాషలో చెప్పాలంటే సంస్కారములు అంటారు. సంస్కారములు అంటారు. అవి ఎలాగా ఏర్పడుతున్నాయి సంస్కారాలు? మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం చేసే పనుల ద్వారా. మనం ఏ పని ఎక్కువగా చేస్తామో దాని యొక్క ఇంప్రెషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇంప్రెషన్ అది మన లోపల వెళ్ళి పడుతుందా లేదా? ఒకే పనిని ఎక్కువ సార్లు చేసినప్పుడు డీప్ ఇంప్రెషన్ మనలో పడుతుంది. డీప్ ఇంప్రెషన్ అంటే లోతైనటువంటి ముద్రలు పడిపోతాయి. సో ఒక్కొక్క దృశ్యాన్ని చూసినప్పుడు, ఓ శబ్దాన్ని విన్నప్పుడు, ఓ రుచి చూసినప్పుడు, ఇలా ఇంద్రియ విషయాలన్నీ ఏమవుతుంది? లోపలికి వెళ్ళి ముద్రలు వేసేస్తుంది. ఎక్కువ ఏం చేస్తే ఆ ముద్ర పడిపోతుంది. ఇలా జన్మాంతరాలుగా మానవుడు చేసిన కర్మల మూలంగా ఏమవుతున్నాయి? లోపల ఈ వాసనలు పేర్కొంటున్నాయి. ఇలా ఎన్ని వాసనలో ఎన్నో. ఈ వాసనలో కూడా మంచివి ఉంటాయి, చెడువు ఉంటాయి. మామూలుగా దుర్వాసన, సువాసన అంటామే అలాగా ఈ ముద్రల్లో కూడా మంచి సంస్కారాలు ఉంటాయి, చెడు సంస్కారాలు ఉంటాయి. సో న్యాచురల్గా మంచి సంస్కారాలప్పుడు మంచి తలపులు వస్తాయి, అవునా? సద్భావాలు కలుగుతాయి, మంచి పనులు చేయాలి అనే ప్రేరణలు వస్తాయి. ఎక్కువ దుష్ట సంస్కారాలు ఉన్నప్పుడు ఏమవుతాయి? దానికి అనుగుణంగా దుష్టమైన ప్రేరణలు వస్తాయి, ఆలోచనలు అడ్డే పోతాయి, అవునా కదా? ఉద్రేకాలు అలాగే వస్తాయి. అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి? అందుకని కేవలం ఇంద్రియాలను బిగబట్టుకుని నేను సాధన చేశానంటే ఏమీ చేసినట్టు కాదు. 3వ అధ్యాయంలో ఇది విషయం వస్తుంది మనకి. ఇంద్రియాలు బిగబట్టుకుంటే సాధన అవ్వదు. ఏం మార్చుకోవాలి? ఈ లోపల సంస్కారములు మారాలి. అవి మార్చుకుంటేనే వ్యక్తిత్వం మారుతుంది. నా సంస్కారాలు ఏమున్నాయో నాకేం తెలుసు? ఎందుకు తెలీదు? మన ఆలోచనలు బట్టి మన సంస్కారం. ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఏం ప్రేరణలు వస్తున్నాయి,
మంచి పని చేయాలని వస్తుందా? ఎంతసేపటికి విషయం అల్పమైన సుఖాలు, అల్పమైన వాంఛలు, దుష్టమైనటువంటి ప్రేరణలు వస్తున్నాయి. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకు తెలుసుకోవాలి కదా? సో ఇప్పుడు సాధన అంటే ఏంటి? వాసనల్ని మార్చుకోవడం, వాటిని దివ్యంగా మలుచుకోవడమే సాధన. ఎందుకంటే అవే మన మనసుని, మన బుద్ధిని, మన ఇంద్రియాల్ని పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి. పైగా ఇంకోటి ఏంటంటే, అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ. ఓం ఓంతో సూచించాం. అందరిలో ఒకే పరమాత్మ ఉంటే ఇలా ఇన్ని రకాలైన వ్యక్తిత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మనుషులు? ఒకే రకంగా ఎందుకు లేరు? ఉండరు. ఎందుకంటే ఏం మారుతున్నాయి? ఈ సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి. ఇవి ఎక్కడొచ్చాయి? జన్మ జన్మాంతరాలుగా మానవుడు చేసిన కర్మల వల్ల ఈ సంస్కారాలు ఏర్పడతాయి. అవునా? మళ్ళీ తిరిగి ఆ సంస్కారాలు ఏం చేస్తాయి? మళ్ళీ కర్మలని ప్రేరేపిస్తాయి. అవునా కాదా? సో కర్మల వల్ల ఏర్పడిన సంస్కారం మళ్ళీ కర్మల్ని, అలాంటి కర్మల్నే ప్రేరేపిస్తాయి. సో ఇప్పుడు ఎలాగో ఇదొక విషయస్ సర్కిల్. ఓ జన్మ, కర్మ, సంస్కారం, వాసనలు, మళ్ళీ కర్మలు, మళ్ళీ వాసనలు, మళ్ళీ జన్మ. ఒక విష వలయంలో చిక్కుకుపోయాడు మనిషి. దీన్ని బ్రేక్ చేయడమే సాధన. ఏం చేయాలి బ్రేక్ చేయడం అంటే? కర్మ సంస్కారాలు మార్చుకోవాలి. అది చేయవలసింది. సంస్కారములు ఎలా మారుతాయి? దీనికి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి ఆలోచనలు మార్చుకోవటం, మానసిక స్థాయిలో, బుద్ధి స్థాయిలో మన ఉద్వేగాల్ని, ఆలోచనలు మార్చుకోవటం. శారీరక స్థాయిలో మన కర్మల్ని మార్చుకోవడం. రెండు. సో సత్కర్మల్ని చేస్తూ ఉంటే సద్వాసనలు వస్తాయి. సదాలోచనలు చేస్తూ ఉంటే కూడా సదాలోచనలు, సద్వాసనలు, మంచి వాసనలు, సంస్కారంలో ఏర్పడతాయి. ఇది. సో లోపల ఆలోచనలు మారాలి, బాహ్యమైన కర్మలు మారాలి. రెండు మార్చుకోవాలి. అప్పుడు నెమ్మది నెమ్మదిగా మారాలి. అందుకే అంటారు సత్కర్మలు చేస్తూ ఉంటే లోపల మార్పు వస్తుంది. మనమే గమనిస్తాం. అవునా? దుష్టమైన కర్మలు చేసేవాడు ఎట్లా ఉంటాడు? ఆలోచనలు అట్లాగే పోతుంది. రావణాసురుడు ఉన్నట్టుండి ఒక రోజులో రాముడు కాలేడు. రాముడు రావణాసురుడు కూడా కాడు వెంటనే. అవునా? ఎన్నో సంవత్సరాలుగా ఒక మంచి పనులు చేస్తూ ఉంటే, సదాలోచనలు చేస్తూ ఉంటే తప్పకుండా వ్యక్తిత్వం మారుతుంది. టైం పడుతుంది. వాళ్ళ లోపల ఉండే సంస్కారాల యొక్క టెక్స్చర్ని బట్టి, టెక్స్చర్ అంటే తెలుసుగా నాణ్యత కానీ మరో దాన్ని బట్టి టైం పడుతుంది. అందుకే పాప కొంతమంది ఏంటండి ఎంత సాధన చేసిన మీరు అట్లాగే ఉన్నావు ఏంటండి అని. కారణం ఏంటంటే సంస్కారాలు బలీయంగా ఉంటాయి. లోపల జ్ఞానం ఉన్నా కూడా సంస్కారాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వస్తాయి మనం చదువుకుంటాం 3వ అధ్యాయంలో వాటి. అది అంతే. కాబట్టి ఏం చేయాలి? రెండు విధాలుగా ప్రయత్నం చేయాలి. మన కర్మలు మార్చుకోవాలి, మన యొక్క ఆలోచనలు మార్చుకుంటే అప్పుడు లోపల మారుతుంది. అది ఆలోచనలు మార్చుకోకుండా కర్మలు మార్చుకుంటే కొంత ప్రయోజనం. అందుకే భగవద్గీత మనస్సుకి, బుద్ధికే బోధ చేస్తుంది. అంతే తప్ప శరీరానికి కాదుగా. సరే సరే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? ఈ లోపల ఉండే సంస్కారములే మానవుడిని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఇది ఒక శరీరముగా చెప్పారు మనకి వేదాంతంలో. దీన్ని ఏమన్నారంటే కారణ శరీరం. ఈ బాహ్యంగా విషయాన్ని చూసేటువంటి దర్శించేది ఎవరు? స్థూల శరీరం. ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఇంకా ప్రాణములు మొదలైనవన్నీ కలిస్తే ఏమవుతుంది? అది సూక్ష్మ శరీరం. ఇది వేదాంతంలో టెక్నికల్ టర్మ్స్. ఈ సూక్ష్మ శరీరంలో ఇంకా ఉంటుంది అహంకారం ఉంటుంది, చిత్తం అనే మెమరీ బాక్స్ కూడా ఉంటుంది. చిత్తం, మెమరీస్, ఇవన్నీ కలిస్తే అంతఃకరణ చతుష్టయం అన్నారు. అది సూక్ష్మ శరీరం. దీనికి మించింది కారణ శరీరం, ఇంకా పవర్ఫుల్. అది సూక్ష్మమే కానీ మహాశక్తి. అవునా? అది ఈ మనసుని, బుద్ధిని, ఇంద్రియములను అన్నిటిని ప్రభావితం చేసి వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. కానీ అందుకు ఏం చేయాలి? ఇప్పుడు
ఇంకోటి, ఈ సంస్కారములు ఉంటే ఏంటండి అని మనకు అనిపిస్తుంది. ఏం లేదు, ఇది మనని మంచి దారిలోనో చెడు దారిలో నడిపించే సంస్కారాలే కదా. మంచి దారిలో నడవాలంటే సంస్కారాలు మారాలి, చెడు దారిలో పోవాలంటే సంస్కారాలు కూడా దుష్టమైపోతుంది. సో నిత్య నిరంతరము మన లోపల నుంచి బయటికి నెట్టేది ఎవరు? ఇదే. ఇది ఇంకొకటి, దీని కారణ శరీరం ఎందుకన్నారంటే మన జన్మలకి కారణం ఇది. ఈ లోపల ఉన్నంత వరకు, ఖాళీ కానంత వరకు పుట్టుక చావు, పుట్టుక చావు, ఒక పెద్ద విషవలయంలో పడుతుంది. జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కుంటాడు. మరి దీనికి నివారణోపాయం ఉందా? ఉంది. ఈ సంచిని ఖాళీ చేసుకోవాలి. ఏమన్నారంటే సంస్కార క్షయం, వాసనాక్షయమే మోక్షం అన్నాడు. అంతే తప్ప మోక్షం రావాలంటే ఊరికే రాదు. వాసనాక్షయం. వాసనాక్షయం ఎలా అవుతుంది? కర్మల ద్వారా, సరి అయిన కర్మలు చేసి. మరి కర్మల వల్ల సంస్కార క్షయం అవుతుందా? అందరికీ కాదు. ఆ కర్మలు దుష్టకర్మలైతే పెరిగిపోతాయి, స్వార్థపూరితమైన కర్మలైతే పెరిగిపోతాయి. అందరూ గురుదేవులకు బడి చెప్పారు. అసలు భగవద్గీతలో మొట్టమొదటి ట్రీట్మెంట్ ఏమిటి తెలుసా? సాధకుడి కర్మయోగమే. మీరు ప్రకృతి చికిత్సాలయం అని ఉన్నాయి మనకి, న్యాచురోపతి హాస్పిటల్స్. వాళ్ళు వెళ్ళగానే ముందు ఏం చేస్తారు తెలుసా? నిమ్మకాయ నీళ్ళు తేలిచ్చి వారం రోజులు 10 రోజులు వాడబెడతారు, ఉపవాసం చేయిస్తారు. ఎందుకు? లోపల ఉండే మాలిన్యాలన్నీ బయటికి పోవాలి, వేస్తూ ఉంటే పెరిగిపోతూ ఉంటాయి. ముందు అన్ని పోవడానికి క్లీనింగ్ ప్రాసెస్ అన్ని చేస్తుంటాయి, అవునా? ఆ తర్వాతే ట్రీట్మెంట్ మొదలవుతుంది రకరకాలుగా. కాబట్టి ముందు ఏం చేయాలంటే ఈ దుష్ట సంస్కారాలు మార్చుకోవాలి, తర్వాత ఉత్తమ సంస్కారాలు రావాలి. ఉత్తమ సంస్కారాలు కూడా వాళ్ళు ప్రెషర్ క్రియేట్ చేయకూడదు మనకి, అది కూడా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఒక్కొక్కసారి. అది కూడా ఖర్చు చేసుకోవాలి, టోటల్ పూర్తిగా క్షయం అనుకోవాలి. అది చెయ్యాలంటే ఏం చెయ్యాలి? దాని గురుదేవులు ఒక మాట చెప్పేవారు, మనని బంధించేది కర్మ కాదు, మనం బంధించేది ఆలోచన కాదు. మరేమిటి? నేను, నాది. ఈ రెండు నాలుకల పాము, 2 నాలుకల పాము. నేను, నాది. I want. నేను, ఈ రెండిటితో పనిచేసినంత కాలం ఏమవుతుంది? అది ఏమవుతాయి? కొత్త సంస్కారాలు వస్తూనే ఉంటాయి. పాత ఓ పక్కన ఖర్చు అయిపోతుంటాయి, కొత్త ఓ పక్కన చేరిపోతూ ఉంటాయి. ఏం లాభం? గజ స్నానం లాగా అయిపోతుంది మన పని. అంటే స్నానం చేయడం, దుమ్ము పోసుకోవడం, స్నానం చేయడం, దుమ్ము పోసుకోవడం. అంటే వాసనలు ఖర్చు చేస్తున్నాం కర్మ ద్వారా, కొత్త వాసనలు పేరుతున్నాం. ఇది ఎప్పటికీ ఇంతే, జన్మలు ఇలా గడిచిపోతున్నాయి. అందుకు దీన్ని మార్చుకోవాలి కదా. సంస్కారాలు మార్చుకోవాలి, తర్వాత క్షయం చేసుకోవాలి. మార్చుకోకపోతే క్షయం చేసుకునే అవకాశం లేదు. సో క్షయం కావాలంటే దానికి ఒకటే, ఈగో సెంట్రిక్ సర్కిల్ మనలో ఉంది. నేను అని గిరిగీసుకొని కూర్చున్నాం. దీని నుంచి బయటపడాలి, ఈ వలయం నుంచి. సో నేను అనేది విశాలమైనప్పుడు మనిషి ఏమవుతున్నాడు? వికసిస్తున్నాడు. మొగ్గగా ఉన్నప్పుడు పువ్వుకి వాసన ఉంటుందా? అందం ఉంటుందా? ఉండదు. పువ్వు ఏమవ్వాలి? చక్కగా వికసించినప్పుడు సౌరభం, సౌందర్యం 2 వస్తాయి, అవునా? పరిమళం వస్తుంది, అందంగా ఉంటుంది పువ్వు. మనం కూడా అంతే, మనం ముక్కులించిపోయినా కొద్దీ మనం కూడా అలాగే ఉంటాం. అంతే. ఫేస్ ప్యాక్లు వేస్తే ఏమైనా అందం వస్తుంది? రాదు. అవి వేసినంత వరకే, ప్యాక్ తీస్తే బాగుంటాయి, అవునా? అందుకే చెప్పారు, ఇప్పుడు మోడల్ రీసెర్చ్లో కూడా చెప్తున్నారు, నువ్వు అందంగా ఉండాలంటే ఏముండాలి? ఎమోషన్స్ మార్చుకో, అంతే తప్ప ఈ ఫేస్ ప్యాక్లు వేయటం కాదు, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం కాదు. చూడండి, మహాత్ములు అసలు ఏం బాగుండదు. కొంతమంది శరీరం కూడా వాళ్ళకి ఇదిగా ఉంటుంది, కానీ ఆ లోపల ఉన్నటువంటి సంస్కార ప్రభావం చేత వాళ్ళు అందరినీ ప్రభావితం చేయాలి.
ఇది బాహ్యం కాదు, లోపల జరిగింది. అందుకని కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినా, కొంతమంది మహాత్ముల దగ్గరికి వెళ్ళినా తెలియకుండా మనకి లోపల నుంచి ఏదో ఒక భావన, సద్భావనలు కలిగి మనకి సంస్కారాలు మంచివే. కారణం ఏంటి? ఈ లోపల కానీ భగవంతుడు అందరికీ ఒకడే. రాముడిలోనూ అదే ఆత్మ, రావణాసురుల్లోనూ అదే ఆత్మ. ఆత్మ ఒకటే. మరి రాముడు ఆయనకు రావణాసురుడు ఎందుకు అయ్యాడు? వాడు చేసే ఆలోచనలు, వాడి పనులే అంతేనా? ఇప్పుడు ఈ పైన ఓం పరమాత్మ, ఆయన ఏం చేస్తుంటాడు? కూర్చొని ఆ పరమాత్మ చేసే ఉద్యోగం ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ కారణ శరీరంలో వాసనలు కదిలి సూక్ష్మంలోకి వచ్చి అవి స్థూల శరీరానికి వచ్చి పనులు చేయిస్తున్నాయి. ఈ కదలిక జరగాలంటే దానికి తగినటువంటి ఏం కావాలి? శక్తి కావాలి, కాన్షియస్నెస్. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ. ఇంగ్లీష్లోనేమో కాన్షియస్నెస్ అన్నారు, తెలుగులో చైతన్యం అని. చైతన్యం, చైతన్యవంతమైన వ్యక్తిలోనే ఇవన్నీ జరుగుతాయి. చైతన్యం లేదు నాడు ఈ మెకానిజం అంతా అయిపోతుంది. అవునా కదా? ఏది కదలదు, బుద్ధి ఆలోచించదు, మనసు భావించదు, శరీరం పనిచేయదు, చైతన్యం లేదు కాదు కదా. సో ఈ చైతన్యం లేకపోతే ఏమి చేయలేడు మనిషి కదా. సర్వ చైతన్య రూపాంత, అమ్మవారు కూడా గాయత్రి ఉంటుంది. సర్వ చైతన్య రూపం, సర్వజీవుల్ని చైతన్యవంతం చేసేటువంటి శక్తి. శక్తి అంటే చాలా మంది ఫిజికల్ ఎనర్జీ అనుకుంటారు, కానీ కాదు. కేవలం భౌతిక శక్తి కాదు, అది చైతన్య శక్తి. అది ఉంటేనే ఈ భౌతికమైనవన్నీ కదులుతూ ఉంటాయి. అది లేకపోతే ఇవేమి కదలలేవు. చిచ్చక్తి ఏమన్నారు? చిచ్చక్తి, చిత్త చైతన్యం. అది లేకపోతే ఇవేం జరగవుగా. కాబట్టి ఆ పరమాత్మని అనుసంధానం చేయాలి. చైతన్య రూపుడైన పరమాత్మ చేస్తున్నాడు. ఏమవుతున్నాడు? ఈ జడమైనటువంటి వాడి యొక్క ప్రభావం తగ్గి అప్పుడు చైతన్య స్థితి పెరుగుతుంది వాళ్ళ. అదే కదా కావాలి. చివరికి ఏమవ్వాలి? వీటిని పూర్తిగా క్షయం చేసుకొని శుద్ధ చైతన్యంగా మారాలి. శుద్ధ ఇప్పుడు చైతన్యం ఉంది మనలో, కానీ మలినం ఉంటుంది. ఎందుకో? ఈ సంస్కారాల చేత, ఈ ఆలోచనల చేత వాటి ప్రభావితమయ్యి బయటకు వస్తుంది. అదే చైతన్యం కదా. మనసు ద్వారా, బుద్ధి ద్వారా, ఇంద్రియాల శరీరం ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి శుద్ధంగా రావట్లే. ఇవి కాస్త క్షయం అయిపోతే అప్పుడేమవుతుంది? శుద్ధ చైతన్యం వస్తుంది. అందుకే కొంతమందే మహానుభావుడు, మిగతా వాళ్ళందరూ మహానుభావుడు.